నేనే. నాది కిరాణా షాప్ ఉంది పెద్ద తుమ్మడంలో. నాకు భారీ నష్టం జరిగింది సార్. రాత్రి వేళ కరెంటు పోయినప్పుడు 8:45 8:30కి నేను అంటే 9:30కే డైలీ వెళ్ళేవాడిని. 8:30కే క్లోజ్ చేసి వెళ్ళడం, 1 గంట ముందరే బంద్ చేసిన తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది. అది ఎలా జరిగిందో నాకైతే తెలియదు, కానీ నాకు భారీ నష్టం జరిగింది సార్. మీరు ఎలాగైనా కానీ నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు దాదాపు 40 lakhs ఒక అమౌంట్, ఇది 40 lakhs అమౌంట్ వరకు ఇది సరుకు ఉంటుంది. ఆ బిల్డింగ్ డ్యామేజ్ కూడా ఒక 10 లక్షల వరకు ఉంటుంది సార్. 50 lakhs వరకు నాకు నష్టమైంది సార్. గ్రామ పెద్దలైనా కానీ, ఎమ్మెల్యే సార్లైనా కానీ, సీఎం సార్ అయినా కానీ నాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇలాగే మీరు నష్టపరిహారం ఇస్తే ఇలాగే ఈ బిజినెస్ నేను కొనసాగుతున్నానని మాకు దీని మీద అంటే మా ఫ్యామిలీ మొత్తం దీనిపైన ఆధారపడి ఉన్నాం సార్. దయచేసి మనం నా రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. మీడియా తరఫునైనా కానీ మా గ్రామ పెద్దలైనా కానీ నాకు సహకరించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాను సార్. మా తమ్ముడిది షాప్ అగ్ని ప్రమాదం జరిగింది. అది ఎలా జరిగిందో తెలియదు. కరెంట్ పోయినప్పుడు బంద్ చేసిపోయినాము. కరెంటు వచ్చి మరొక కరెంట్ వెళ్ళిపోయింది. ఆలోపు ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినాము. వాళ్ళు 1 అవర్లో వచ్చినారు. వాళ్ళు వచ్చి ఆర్పీలు కూడా చాలా నష్టం జరిగింది. ఒక 35-40 సరుకుపోయింది. 30-40 లక్షల వరకు సరుకు లాస్ అయింది. ప్లస్ బిల్డింగ్